హలో ఎవ్రీవన్. అసలు స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చాక అసలు మనకి మొబైల్స్లో యూట్యూబ్ అని, అందులో షార్ట్స్ అని, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ అట్లా చూసి అసలు చాలా ఇదైపోయాను. సో నేను ఇవాళ అదే నాకు అయింది. ఏంటి అంటే నేను అలాగే వీడియోస్ రీల్స్ చూస్తుంటే నాకు ఎందుకో ఏదైనా సడన్గా స్వీట్ తినాలనిపించింది. నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో ఏం స్వీట్ అంటే నేను చెప్పాను కదా మా అక్కతో ఇక్కడ డబల్ కమిటా చేస్తున్నారు అక్క, మనం కూడా చేద్దాము అని అంటేనే వెంటనే వాళ్ళ పిల్లల్ని షాప్కి పంపించి ఇంకా తనైతే ఒక బ్రెడ్ ప్యాకెట్ తెప్పించింది. సో వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్లో ఆ బ్రౌన్ కలర్వి స్లైసెస్ అన్నీ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్గా అవి ఏంటంటే చాలా మెత్తగా ఉన్నాయి, అంటే కొంచెం డ్రైగా ఉంటే ఏంటి అంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, కొంచెం డీప్ ఫ్రై చేయాలి అంటే మనకి అవి కొంచెం డ్రైగా ఉండాలి. సో అందుకనే మేము ఏం చేసామంటే మా అక్క ఐడియాతో వాటిని కొంచెం పెనం మీద ఫ్రై లాగా చేసింది. చేశాక ఆయిల్ హీట్ చేసి వాటిలో బ్రెడ్ సైజ్ ఆయిల్ హీట్ చేస్తూ అయిందా లేదని ఒక చిన్న పీస్ వేసింది. ఆయిల్ హీట్ అవ్వగానే మిగతా పీసెస్ వేసింది. ఆ పీసెస్ ఫ్రై అయ్యేలోపు మనకి కొన్ని మిల్క్ అవసరం ఉంటాయి కదా, సో అందుకే ఒక గిన్నెలో పాలు వేసి ఇంకొక స్టవ్ మీద పెట్టి వాటిని బాగా మగ్గిస్తుంది. పాలల్లో ఏంటి అంటే అసలు కొన్ని డ్రాప్స్ వాటర్ కూడా వేయకుండా చాలా చిక్కగా మరిగించుకోవాలి మనము. చూసారు కదండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా బ్రౌన్ కలర్లో మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసి ఇలా కొద్దిగా పక్కన పెట్టింది. ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా డీప్ ఫ్రై చేస్తుంది. చూడండి, ఇలా పాలు మగ్గాలి, వాటిని పక్కన పెట్టేసింది. పక్కన పెట్టాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక బౌల్లో షుగర్ తీసుకుంది. అంటే ఆ బ్రెడ్ ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టు షుగర్, అంటే ఒక కప్ షుగర్ మనకి సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే కప్ షుగర్ సరిపోతుందో లేదో అని చెప్పేసి మా అక్క డౌట్తో ఇంకొంచెం షుగర్ యాడ్ చేసి షుగర్కి తగ్గ వాటర్ పోసి బాగా మగ్గనిచ్చింది. షుగర్ అనేది మొత్తము ఇట్లా వాటర్లో అనేది షుగర్ మొత్తం మునిగిపోవాలి, అన్ని వాటర్ పోసుకోవాలి. పోసి ఇలా మరగబెట్టాలి. దీంట్లో ఫ్లేవర్కి ఏం చేయాలంటే ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ దంచే టైంలో అయితే మాకు ఒక పెద్ద టాస్క్ అండో. అసలు ఇలాచీ దంచుతుంటే మా కన్నయ్య వచ్చేసి నేను దంచుతా అని లొల్లి, అందుకే మాకు అది దంచడానికి చాలా టైం పట్టింది. అలాగో తన్ని సైడ్ చెప్పించేసి దంచేసాము. తర్వాత దంచిన పౌడర్ని అట్లా షుగర్ సిరంలో వేసి బాగా మగ్గించాము. ఇట్లా మగ్గుతున్న టైంలో నెక్స్ట్ ఏంటి అంటే ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్లైసెస్ ఉన్నాయో అవి దాంట్లో వేసి బాగా అట్లా మరగనించాలి. అంటే ఆ సిరం అనేది కూడా అంత బ్రెడ్ బాగా పీల్ చేసుకుంటే మనకు అప్పుడు టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తారు కదా, అలా అంటుంటే ఆ బ్రెడ్ అనేది బాగా షుగర్ సిరం తీసుకున్నాక దీంట్లో ఏంటి అంటే కలర్కి మేము కొద్దిగా అట్లా కొంచెం డబల్ కమిటా మనకి కలర్ వేస్తే బాగుంటుంది అనుకుని మేము ఇంట్లో ఫుడ్ కలర్ ఉంటే వేసాము. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలా బ్రెడ్ ముక్కలన్నీ సిరం పీల్చుకున్నాక కొన్ని పాలు వేసి, ఏవైతే మరగబెట్టుకున్న పాలు ఉన్నాయో వేసి ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూసారు కదా, మేము కూడా చాలా వేసామని నెయ్యి, ఎందుకంటే ఏదైనా స్వీట్స్లో నెయ్యి ఉంటేనే బాగుంటుంది కదా. మీరు దీంట్లో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. మేమైతే వేసుకోలేదు, ఎందుకంటే ప్రతి ఒక్క స్వీట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి వేయలేదు. సో ఫైనల్గా డబల్ కమిటా అయితే రెడీ అయిపోయింది. సో తినడానికి ఆగలేక వేడిగానే బౌల్లో పెట్టుకొని తిన్నాము. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీలత రెడ్డి.